హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయింది. దగ్గర దగ్గర 6 మంత్స్ అవుతుంది. సో కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఎన్ని పథకాల్లో అమలు చేసిందంటే, పెన్షన్ పథకం ఏటా ప్రతి నెలకి 4,000 పెన్షన్ అయితే అమలు చేసింది. వాళ్ళు సూపర్ 6ని అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ అన్ని పథకాలు మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు జనాలకు ఇచ్చాడు. కరోనా టైంలో కూడా ఇచ్చాడు. అయినా సరే ఇంత పథకాలన్నీ 95% గ్రాఫ్ తో ఇచ్చినా సరే డైరెక్ట్ గా అకౌంట్ లో మళ్ళీ మధ్యలో ఇంటర్వెన్షన్స్ కానీ ఏమీ లేవు. డైరెక్ట్ గా అకౌంట్ లో పడేసినా సరే ఎంత ఘోరంగా ఓడిపోయాడు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకునేది ఏంటంటే, అన్ని పథకాలు కరెక్ట్ గా ఇచ్చినా దాని వలన నెక్స్ట్ ఎన్నికల్లో నగ్గుతామనేది ఏం లేదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని పథకాలు ఇచ్చి ఆల్మోస్ట్ డైరెక్ట్ అకౌంట్ లో మళ్ళీ ఏంటంటే ఒకసారి బటన్ నొక్కితే చాలు డైరెక్ట్ అకౌంట్ లో పడిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ కల్పించినా సరే చివరికి 11 సీట్లతో ఘోర వైఫల్యం చెందాడు. అఫ్ కోర్స్ 40% ఓట్ షేర్ వచ్చినా సరే 11 సీట్లు అనేది ప్రతిపక్ష నేతగా కూడా నిలబడలేకపోయాడు. అంటే ఏంటి, ఇచ్చిన పథకాలు కానీ ఏది కూడా ఏ రాజకీయ నాయకుడికి ప్లస్ చేయవనేది బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకోవచ్చు. అందుకే వీళ్ళు చెప్పిన యువతకి 20 లక్షల ఉపాధి హామీ పథకాలు కానీ, నిరుద్యోగ భృతి 3,000 కానీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందనం 15,000 కానీ, రైతు భరోసా 20,000 కానీ, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు అది ఇప్పుడు మొదలెడుతున్నారు. ఎంతమందికి ఇస్తారో, 2 కోట్ల మందికి ఇస్తారా, 1 కోటి ఇంటి కనెక్షన్లు ఇస్తారో చూడాలి. అలాగే ప్రతి మహిళకి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ కల్పించడం చాలా కష్టం. అయినా సరే హామీలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సో మనం నెరవేర్చకపోయినా పెద్ద విషయం ఏం కాదు. అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఒక పథకం చెప్పారు. ఏంటంటే ప్రతి ఇంటికి ఒక గ్రామంలో, ఒక నియోజకవర్గంలో కానీ ఒక గ్రామంలో ప్రతి 500 మందికి 10 లక్షల చొప్పున అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ ని ప్రతి సంవత్సరం ఇస్తారు 10 లక్షల చొప్పున అని ఒక పథకం ఏదో చెప్పారు. అప్పుడు అది ఆ పథకం కూడా బహుశా ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉండకపోవడానికి ప్రధాన కారణం అయితే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అన్ని పథకాలు ఇచ్చినా జనాలు ఎవరు ఓట్లేరని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ద్వారానే స్ట్రాటజీ వస్తుంది. మెయిన్ కార్యకర్తలు బాగుపడాలి, కార్యకర్తలను తినేవాళ్ళు ఫస్ట్. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు వీళ్ళెవరిని తినేవ్వకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో వేసాడు. ఇప్పుడు ఎవరన్నా ఒక వార్డు మెంబర్ కి వాడు ఎందుకు వర్క్ చేయాలి పార్టీ కోసం, వాడికి వాల్యూ లేకపోతే, లేదా ఒక సర్పంచ్ ఎందుకు పనిచేయాలి వాడికి వాల్యూ లేకపోతే, ఏదన్నా ఒక అవసరం వస్తే అవసరమైన వ్యక్తి ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది కావాలని వాడు చుట్టూ తిరిగితే వాడు వాల్యూగా ఫీల్ అయ్యి ఎలక్షన్ జరిగే టైంలో బూత్ లెవెల్లో ఒక 10 మంది ఓటర్లను తీసుకొచ్చి ప్రభావితం చేసేవాడు. అది చేయలేదు. ఎందుకు? వాలంటీర్లు తీసుకొచ్చారు, గ్రామ సచివాలయం తీసుకొచ్చారు, డైరెక్ట్ గా అకౌంట్లో వేసేవారు. ఇంకా సర్పంచుల పనే ఉంది, ఉప సర్పంచుల పనే ఉంది, వార్డు మెంబర్ల పనేముంది, ఈ కౌన్సిలర్ల పనేముంది, పార్టీకి సంబంధించిన బి గ్రేడ్ వాళ్ళ పని ఏమీ లేకుండా డైరెక్ట్ గా అకౌంట్లో వేసేయడంతో వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. జనాలు తీసుకొచ్చి ఒక 50 మందిని తీసుకొచ్చి ఓట్లు వేయించాలి బూత్ లెవెల్లో, ఈ బూత్ కి నా తరఫు నిన్ను ఓట్లు వేయించాలని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే మొత్తం అంతా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు డైరెక్ట్ గా అకౌంట్లో వేసేవాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన గానీ, ఎక్స్పీరియన్స్ గానీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. అనుభవ రాహిత్యం అనేది జగన్ లో క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇక్కడ రాజకీయ పరంగా. ఇప్పుడు అది తప్పు కాదు కూడా, ఎందుకంటే కార్యకర్తలు అనేది చాలా ముఖ్యం. ఆ కార్యకర్తలు పార్టీ చుట్టూ ఎందుకు తిరుగుతారు? నాకు ఏదో పదవి వస్తుంది, ఆ వచ్చిన పదవి ద్వారా ఇంకేదో నేను ఒక లాభం పొందుతాను అనే ఇదితో తిరుగుతాడు ఏ కార్యకర్త అన్నా. లేదంటే ఊరకనే తిరగడానికి మనం ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్మా మహాత్మా గాంధీ చుట్టూ తిరగడానికి? కాదు కదా. సో ఆ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ చంద్రబాబు నాయుడికి తెలిసినంత ఇదిగా, చంద్రబాబు నాయుడికి 99% తెలిస్తే జగన్కి 10% కూడా తెలియదని 2024 ఎన్నికల్లో రిజల్ట్స్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోకపోతే ఎవడు ఏ పార్టీలో ఉండడు.
ఏది కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, ఏ పార్టీ అని చూడడం అనేది కాదు. అన్ని చూడాలి, చూస్తేనే రాజకీయం అని ఇప్పుడన్నా తెలుసుకుంటే మంచిది. ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీలు కాకుండా ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చట్లేదు. ఎందుకు? నెరవేర్చిన ఏం పనికొచ్చేదేం లేదు. లాస్ట్ ఒక 6 నెలల ముందు 7 నెలల ముందు ఈ పథకాలన్నీ ఇస్తే జనాలకు గుర్తుంటుంది. అల్టిమేట్ గా ఎన్నికల్లో నాయకుడిని గెలిపించేది డబ్బు, కులబలం, ఇవి తప్ప నువ్వు ఎన్ని పథకాలు ఇవి ఎన్ని చెయ్యి, కరోనా టైంలో ఎన్ని ఉండు, ఏవి గెలిపించవని బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. సో ఇది మా టాపిక్ ఇవాళ. మీ యొక్క ఏదైతే థాట్స్ ఉన్నాయో నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవట్లే ఇది. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు నష్టపోయారు కార్యకర్తలు, ఈ 5 ఏళ్ళు ఎలాగో నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటారు ఏ రాజకీయ నాయకుడన్నా? అధికారంలోకి ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టైల్ కానీ, జగన్ గారి లైఫ్ స్టైల్ కానీ, ఇంకెవరన్నా కేసీఆర్ గారి లైఫ్ స్టైల్ కానీ, రేవంత్ రెడ్డి లైఫ్ స్టైల్ కానీ ఏమీ మారదు. +10 degrees ఉంటుంది అంతే, అంతకన్నా పెద్ద ఏం మారదు. కాకపోతే అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటారంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరూ బాగుపడతారు. సర్పంచ్ లెవెల్లో కానీ, ఉప సర్పంచ్ లెవెల్లో కానీ, వార్డు మెంబర్ లెవెల్లో కానీ, కౌన్సిలర్ లెవెల్లో కానీ డైరెక్ట్ గా నువ్వు జనాలకి అకౌంట్లోకి వేస్తే ఇంక వీళ్ళ ఇంటర్వెన్షన్ లేకపోతే వీళ్ళెందుకు పార్టీ కోసం ఏదన్నా చేయాలి, వీళ్ళెందుకు డబ్బులు పోగొట్టుకోవాలి అని 2024లో ప్రతి వైఎస్ఆర్సీపీ బీసీ అంటే సబ్ క్యాస్ట్ కాదు, బి గ్రేడ్, సి గ్రేడ్ నాయకులందరూ ఆలోచించి పోలింగ్ బూత్ కి ఎవరిని తీసుకురాలేదు. ఇది నా యొక్క అంచనా. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.